మాకు కొల్లి వ్యాపారం కూడా బాగా వీటి ఇక్కడ ఇల్లు ఒకటి పైప్ కనెక్షన్ ఇల్లు కొడుకు ఈయన ఉంటారు. ఇల్లు నీట్గా చేసి టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఇల్లు కొడుతుంది. 4 to 5 months will complete and 2 BHK will be because ఎంత అవుతుంది? 6 to 8 lakhs మధ్యలో కంప్లీట్ ఎనిమిది 10 ఉన్నాయా? 9 కట్టారా? ఒక దాంట్లో ఎంత వస్తుంది? లీటర్ వస్తుంది సార్. ఒక దానికి ఉండదు సార్. అంటే ఒక దానికి నువ్వు గీసేదాన్ని బట్టి గీసేదాన్ని బట్టి సార్. ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ వస్తూ ఉంటుంది. అలాగా అని అన్ని చెట్లు ఉండవు సార్. ఏదో ఒక 50 చెట్లు ఒక 5-10 చెట్లు వస్తాయి సార్. ఆ చెట్టు అంతా యూనిఫామ్ గా వస్తుందా? అందులో కూడా ఎక్కువ తక్కువ వస్తుంది సార్. అన్ని కలిసి 4 లీటర్లు 5 లీటర్లు వస్తాయి సార్. ఎక్కువ జాగ్రత్త కంగారుగా ఎక్కువ సుమతంగా ఎక్కి సుమతంగా దిగు. జాగా అల్పా కట్టుకోవచ్చుది. వ్యాపారం మాకు ఎలా ఉండుకోదు, వెనకబడిపోతుంది సార్. ఏమో కొంచెం మీరు దయచేసి వ్యాపారం మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ముందు చేపితే కొన్ని షాపుల్లో మీకు వాటా ఇచ్చాను. మద్యం షాప్ బ్రాండీ షాపులు ఉన్నాయి కదా, అందరూ 15% మీ వాళ్ళకే పెట్టా. తక్కువ డబ్బులు ఇచ్చి మామూలు వాళ్ళకంటే 50% కన్సెషన్ ఇచ్చి మీకు పెట్టాను. ఇది కూడా ఏం చేయాలి ఆలోచన. దీని మీద ప్రాసెస్ మొక్కడం సార్. ఇప్పుడు మనతో దేశంలో ఉన్న గీత కార్మికులు అందరూ కూడా చాలా ఒకటి మానేస్తున్నారు సార్. పనులు పోతున్నారు. ఎక్కలేకపోతుంటారు. జాగ కంగారేం కాదు. కుర్రాడు మీ కుర్రాడేనా? అన్నగారు అబ్బాయి సార్. తాటి నొక్కోకే చేస్తారా? తాటి మట్టకే చేస్తారు. ఇది కట్ చేస్తారా? దానికి ఇది పెడతారా? గెల కడతాం సార్. చెట్టు గోవ తీసి గోవకైనా దానికి మట్టకి కొండ కడతాం సార్. మట్ట కడతాం సార్. ఇంతకు కూడా గోవ తీసి మట్ట కడతాం సార్. చెట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ. తాటి చెట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు తాటి చెట్లు బెల్లం తీయడం కూడా మానేసారా? మేము ఎప్పుడు వండలేదు సార్. మా సైడ్ ఎప్పుడు తీయలేదు సార్. తాటి బెల్లం కూడా ఇలువ ఎక్కువ ఉంది సార్. కేజీ 300 అవును సార్. అంటే వీటికి ఏదో కొంత చేసుకుని ఏదో పనులు పోయి అది చేస్తున్నారు సార్. ఎన్నిసార్లు తీస్తారు ఇది? ఉదయం ఒకటి, ఇప్పుడు సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి. 3 పట్లు ఎక్కాలి సార్. 3 పట్లు గీయాలి సార్. ఉదయం గీసినప్పుడు కళ్ళు ఎప్పినట్టు గీస్తాం సార్. మళ్ళీ మధ్యాహ్నం 12-11 గంటలు పట్టు గీస్తాం సార్. మళ్ళీ 4 గంటల కానించి 5 గంటల లోపల మళ్ళీ గీస్తాం సార్. 3 గీతలు వస్తాయి. 2 పట్లు ఇస్తాం సార్. 2 సార్లు తీసుకుంటారు. ఎప్పుడు ఉదయం సాయంత్రం తీసుకుంటారు? ఉదయం సాయంత్రం. మధ్యాహ్నం కూడా ఇచ్చేసి సెట్ చేస్తారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉంటే ఇది కాదా? ఏమవుతుంది సార్. అది ఇప్పటికప్పుడు అందులో సొక్క పుట్టి పడుతుంది కదండి. పడుతుంది కదా. పుట్టి పడినప్పుడు
టైం ఎక్కువ కుండలో ఉంటే అది కళ్ళుగా తయారు కదా. అందుకేనండి లేకపోతే ఈ పలచగా నీళ్ళగా అయిపోద్దండి ఆ చుక్క చుక్క పడడంలో నీ కొలి తయారవుతుంది సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే కళ్ళు కూడా కొంచెం కిక్ వస్తుంది, కిక్ వస్తుంది సార్. కైపు వస్తుంది సార్. అటు కైపు రాదు. కత్తి మీదనట్టు నేరాగా ఉంటే రాదు కాబట్టి సార్. సాయంత్రం పొద్దు ముందు చేస్తారా? పొద్దు బాగుంది చేస్తాం సార్. మళ్ళీ పాము గీమని ఉంటాయి కదా సార్, అవన్నీ బాధలు పడలేక. చెట్లు తాటి చెట్లు కనపడుస్తున్నాయి. ఉన్నాయి సార్, అక్కడ అలా ఉన్నాయి సార్. అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఉన్నాయి సార్. ఈ ప్రైవేట్ భూముల్లో ఉన్నాయా? రైతు భూముల్లో ఉన్నాయండి, ప్రైవేట్ భూముల్లో ఉన్నాయి, చెరుగొట్లు ఉన్నాయి. చెరువు పక్కన. మీరు ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? నేను మీ గొర్రెలు నేను చేస్తున్నాను సార్. ఇలా గొర్రెలు ఉన్నాయి అలా అక్కడ చెట్టు అలా చెట్టు అక్కడ మీరు చేసుకుంటే ఏం పట్టించుకోరా? పట్టించుకోరు సార్. అడగరా? డబ్బులు ఏం అడగరా? అడుగుతారండి కొంతమంది. ఎలాగిస్తామంటే ఇలాగిస్తాం 150 ఇలాగిస్తుంటాం సార్. లేకపోతే కొంతమంది పోనీ కట్టుబడి గీస్తున్నారండి. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ గుంట కిస్తీ కట్ చేశారు సార్. అవును, అదే లేదు సార్, మీరు చేశారు. కిస్తులు పెట్టడం అవన్నీ పెట్టి